ఈ వీడియోలో 3 అమేజింగ్ ఆఫర్స్ అయితే చెప్తాను. ఈ ఆఫర్ చేసినందుకు నాకు 230 రూపీస్ అయితే వచ్చాయి. మీకు చెప్తాను, కావాలంటే ట్రై చేయండి. దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా నేను ఎలా ఎర్న్ చేశానైతే చెప్తాను చూడండి. అయినా మీరు నా ఆఫర్లు ఎక్కడ వింటారులేండి. ఆల్రెడీ గూగుల్ పే నుంచి 2025 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేశారు చాలా మంది. మీరు కావాలంటే ప్రూఫ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే 230 రూపీస్ ఆఫర్స్ ఎక్కడ వింటారులేండి. ఓకే, వినే వాళ్ళకి అయితే చెప్తాను చూడండి. సో మన ఫస్ట్ ఆఫర్లో మీకు క్రెడిట్ కార్డ్ అయితే కావాలి. మన సెకండ్ థర్డ్ ఆఫర్ నార్మల్ ఆఫర్సే. సో వినండి, ఫస్ట్ ఆఫర్ నుంచి నేను ఎలా 100 రూపీస్ ఎర్న్ చేశానో చెప్తాను. సో ఏమీ లేదు, ఫస్ట్ మీరు పాప్ యూపీఐ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే డైరెక్ట్ ఓపెన్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేస్తారు కదా, సేమ్ అలానే అక్కడ మీ క్రెడిట్ కార్డ్ని అయితే లింక్ చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు స్క్రీన్లో అయితే చూసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్ లింక్ చేయడమే మీకు 1000 కాయిన్స్ అయితే వస్తాయి, 1000 పాప్ కాయిన్స్. సో వన్స్ 1000 కాయిన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆఫర్ ఏంది అంటే ఇక్కడ మనం 1000 అబోవ్ షాపింగ్ చేస్తే మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. పేమెంట్ అనేది మన క్రెడిట్ కార్డ్తో అయితే చేయాలి. సో మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేశారు అండ్ దానికి 1000 కాయిన్స్ కూడా కావాలి మీ దగ్గర. సో క్రెడిట్ కార్డ్ యాడ్ చేసినందుకు పాప్ యూపీఐ 1000 కాయిన్స్ అయితే ఇస్తుంది. సో క్రెడిట్ కార్డ్ యాడ్ చేశారు, 1000 కాయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. సో ఏమీ లేదు, అజియో యాప్ని అయితే ఓపెన్ చేయండి. 1000 రూపీస్ వర్త్ ఏదైనా ప్రోడక్ట్ని అయితే యాడ్ చేయండి. నేను ఒక ప్యాంట్ అయితే యాడ్ చేశాను 1000 రూపీస్ది. సింపుల్ పేమెంట్ పేజ్లో అయితే వెళ్ళాను. పాప్ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా యూపీఐలో పాప్ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ నుంచి అక్కడే మీకు చూపిస్తుంది పేమెంట్ చేసే ముందు పాప్లో అక్కడే మీకు మీ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. దానిపైన 100 కాయిన్స్ ఈక్వల్ టు 100 క్యాష్ బ్యాక్ అని చూపిస్తుంది, నాకు చూపించినట్టు స్క్రీన్లో. సేమ్ అది ఉంటేనే ఓకేనా, దానిపైన టిక్ చేసి మీ క్రెడిట్ కార్డ్తో 1000 రూపీస్ పేమెంట్ అయితే చేయండి. ఆర్డర్ సక్సెస్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. నాకైతే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. మీరు ట్రై చేయండి కావాలి అంటే. సో వన్స్ వచ్చేసిన తర్వాత మీరు కావాలి అంటే దాన్ని మీరు ఇది చేయొచ్చు. దాని తర్వాత మీ అమౌంట్ వచ్చేస్తుంది ఓకేనా. సో డైరెక్ట్గా చెప్పలేను, అర్థం చేసుకోండి. సో మన సెకండ్ ఆఫర్ నుంచి నేను 100 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. మీకు చెప్తాను, కావాలంటే ట్రై చేయండి. ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే పెట్టాను ఇది. సో ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే చేసుకోండి. నేనేమీ లేదు, నేను ఆఫర్ లింక్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తాను, ఇక్కడ ఇవ్వలేను. సో వన్స్ ఆ లింక్ని మీరు కాపీ చేసి క్రోమ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి అండ్ మొబైల్ నెట్వర్కే వాడండి. ఈ ఆఫర్ని చేసేటప్పుడు హాట్స్పాట్స్ వాడచ్చు, వైఫై రూటర్స్ అలా వాడద్దు, ఎందుకంటే కౌంటింగ్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం అయితే అవుతుంది. సో ట్రై టు యూజ్ మొబైల్ నెట్వర్క్. ఆఫర్ లింక్ని క్రోమ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. మీ యూపీఐ ఎంటర్ చేయండి. ఫోన్పే ప్రొఫైల్లో కనిపిస్తుంది. 7 ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి అయితే రిడక్ట్ అవుతారు. అక్కడ ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ పేరు రీసెర్చ్ 360. సో ఇది ప్లే స్టోర్ అప్లికేషన్, ట్రస్టెడ్ అప్లికేషన్. చాలామంది నా సబ్స్క్రైబర్స్ చేశారు ఆఫర్. సో నేను చేశాను ఆఫర్ ఏంటంటే ఇక్కడ న్యూజర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దానికి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఎలానో చెప్తాను, నేను ఎలా 100 ఏం చేశానో చెప్తాను చూడండి. సో సింపుల్లీ రీసెర్చ్ 360 యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్తో సైన్ అప్ అయితే చేసుకోండి. సో వన్స్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ సబ్స్క్రిప్షన్ అయితే దగ్గర వెళ్ళాలి. నేను స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సేమ్ ప్రొఫైల్లో వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ దగ్గర వెళ్ళండి. ఇక్కడ 2 months సబ్స్క్రిప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొంచెం కిందికి రండి, ఇక్కడ 998 చూపిస్తుంది. అంత పే చేయాల్సిన అవసరం లేదు. వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు కోడ్ అయితే ఇస్తాను. కూపన్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంటుంది. సో హీరో DY2 అని. సో జస్ట్ అది కరెక్ట్గా ఎంటర్ చేసి అప్లై పైన ట్యాప్ చేయండి. మొత్తం ఆఫ్ అయిపోయి జస్ట్ మీకు 50 రూపీస్ పే చేయమంటుంది. 95% ఆఫ్ అయిపోతుంది. సో పే 50 పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత అప్డేట్ కేవైసీ అయితే వస్తుంది. సో జస్ట్ ఒక పాన్ కార్డ్ నెంబర్ అయితే కావాలి, ఫోటోలో అన్నీ అవసరం లేదు ఎవరిదైనా. సో అప్డేట్ కేవైసీ పైన ట్యాప్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పేమెంట్ చేయమంటుంది 50 రూపీస్. ఫోన్పే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత అంతే, అందుకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. కూపన్ కోడ్ అప్లై చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు నేను స్టార్టింగ్లో ఎంటర్ చేశాను కదా యూపీఐ, ఆ యూపీఐకి నాకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో దీంట్లో 50 రూపీస్ నా పేమెంట్ పోయినా నాకు 100 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ యాప్ ఎలాంటి బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్స్ ఇలాంటి ఏం కాదు. యాప్ అనేది జస్ట్ అడ్వైసెస్ ఇస్తుంది మీరు ఏది చేయాలి అని. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు, ఫస్ట్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు ఈ యాప్లో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఆటోపే ఆన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఆఫ్లో చేసుకోండి. ఫోన్పేలో వెళ్ళండి, ప్రొఫైల్లో మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆటోపేస్లో ఈ ఆటోపేని అయితే తప్పనిసరిగా ఆఫ్ చేసుకోండి. పేటిఎం అయితే పేటిఎంలో సపరేట్గా ఉంటుంది, ఎలా అయినా ఆటోపేని ఆఫ్ చేసుకోండి. సో ఈ యాప్లో కొత్త యూజర్స్కి, న్యూ యూజర్స్కి ఫస్ట్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు అడిషనల్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. రీసెర్చ్ 365 ట్రస్టెడ్ ప్లే స్టోర్ అప్లికేషన్ నేను చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను ఓకే. సో మన థర్డ్ ఆఫర్ నుంచి నేను 30 రూపీస్ అయితే ఏం చేశాను మీకు చెప్తాను, కావాలంటే ట్రై చేయండి. సో సేమ్ ఆఫర్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను, కాపీ చేసుకొని మొబైల్ నెట్వర్క్తోనే చేయండి. ఓకే, క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ చేస్తారు కదా, ఇక్కడ మీ యూపీఐ ఎంటర్ చేయండి. ఆఫర్కు చేయబోయే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. మీరు బజాజ్ ధన్వర్డ్స్ అనే వెబ్సైట్ దగ్గర రిడక్ట్ అవుతారు. బజాజ్ ట్రస్ట్
ట్రస్టెడ్, ఇంకా మీకు తెలిసిందే కదా. సో వీళ్ళు ఒక ఆఫర్ అయితే ఉంది. ఏమీ లేదు, మీరు ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆఫర్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అక్కడ రిజిస్టర్ నో ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ ఎంటర్ చేసి అగ్రీ చేయండి కండిషన్స్ని, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. సో అక్కడ మీరు ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ చాలా హిందీ సాంగ్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక హిందీ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సాంగ్ పేరుని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఆ సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ స్టార్టింగ్ 20 seconds లిరిక్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. అంత కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఏం పాడుతున్నారో కొంచెం తెలుసుకున్నా చాలు. సో ఓకేనా. సో అలా మీరు హమ్ చేసినా చాలు, వాళ్ళు పాడినట్టు కొంచెం ట్రై చేసినా చాలు. ఓకే. సో ఆ వీడియోలో 10-20 seconds ఏం లిరిక్స్ చెప్తున్నారో కొంచెం అర్థం చేసుకొని మీరు కెమెరా ఓపెన్ చేయండి. మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేసి సెల్ఫీ వీడియో ఆన్ చేసి మీరు ఆ పాటని అయితే పాడాలి. అయినో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది చేయడానికి, కొంచెం మందికి సిగ్గుండొచ్చు, బట్ ఈజీ. నమ్మండి, మీకు ఏం వస్తుందో అదే పాడండి. అక్కడ మీకు వాళ్ళు ఏం పాడుతుందో దానిలో కొంచెం 1% పాడినా చాలు. 20 seconds అయితే పాడండి, సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో మీకు ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడం వీడియో సబ్మిటెడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియో ఇస్ లోడింగ్ అయితే వస్తుంది. లోడింగ్ వరకు అయితే వెళ్ళండి, ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ సాంగ్ని అప్డేట్ చేసినందుకు నాకైతే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ సేమ్ వితిన్ 48 to 72 hours అయితే వచ్చింది. సో మీరు కూడా ఆ సాంగ్ని పాడి అప్డేట్ అయితే చేయండి. సో ఇలా ఫస్ట్ ఆఫర్ నుంచి క్రెడిట్ కార్డ్తో 100, సెకండ్ ఆఫర్ నుంచి అది సబ్స్క్రిప్షన్తో 100, సో అండ్ థర్డ్ ఆఫర్ బజాజ్ ధన్వర్స్ ట్రస్టెడ్ వెబ్సైట్, దాంట్లో సాంగ్ పాడినందుకు 30. ఇలా నేను 230 రూపీస్ ఏం చేసుకున్నాను మీకు చెప్తాను, కాబట్టి మీరు ట్రై చేసుకోండి. ఓవరాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.